హాయ్ హలో అందరికీ. సో నేనైతే చాలా రోజులకి లాంగ్ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే నేను కొద్దిగా ఊరెళ్ళి రావడంతో నాకు చాలా బిజీ అయింది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేమాట. సో హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయాక నేనైతే మా నూకాలమ్మ జాతరకి అయితే వెళ్ళిపోయాం. చింతలూరులో జరుగుతుంది మాట, ఆంధ్రప్రదేశ్లో. సో ఇది అయితే చూడండి ఎంట్రన్స్. నేను స్పీడ్గా అయితే పెట్టేశాను. ఎంట్రన్స్లో చూస్తే ఎంత బాగుందంటే అమ్మవారి అట్లా ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేసినట్టయితే పెట్టారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే తిరునాళ్ళలో ఉండేవన్నీ ఉన్నాయన్నమాట. బొమ్మలు అయితే పిల్లలు అయితే ఇది కొను అది కొను అని అడగడమే సరిపోయింది, కొనడమే సరిపోతారేముంది, చాలా కొన్నమాట. సో ఇవన్నీ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట, టాయ్స్. అండ్ స్నాక్స్ ఉన్నాయి. మనం ఖర్జూరం, ఇంకా బెల్లంతో పల్లి చిక్కి, బనానాస్ లోపలికి అమ్మవారికి ఇవ్వడానికి, గాజులు, పూలు, పళ్ళు, ఇంకా చాలా మాట చెప్పలేము, చాలా ఉన్నాయి. చాలామంది అలా అమ్ముతారు. సో నేను అయితే వెళ్ళి తీసుకోవడానికి అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగుంది. ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఐటమ్స్, ఇంట్లో సామాను, బయటకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి అన్నీ చాలా ఉన్నాయి. అండ్ మీరు ఎవరైనా అక్కడ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అమ్మవారి దేవుళ్ళు మీరు పొందండి. అండ్ చాలా బాగుందండి. ఇక్కడైతే మేము ఫోన్ అలౌడ్ ఉండదు కాబట్టి అక్కడైతే కోడి పిల్లలు అవి ఇవి. ఇంకొకటి ఇక్కడ చిన్నపిల్లలకి కోడి పిల్లల్ని దిష్టి తీస్తారు. అల్లిపోతారు కదా నిద్దట్లో కట్ట, భయపడినప్పుడు ఫీవర్ అట్లా వస్తుందని. సో అట్లా రాకుండా కోడి పిల్లల్ని దిష్టి తీసి ఇస్తారన్నమాట. మన పిల్లలకి కోడి పిల్లల్ని దిష్టి తీసేసి అమ్మవారికి ఇచ్చినట్టు అన్నమాట. మనం అక్కడ పే చేయాల్సి వస్తుంది. ఇంకా కాగడాలు వేయడం అంట, కళ్ళు తీయాలి, కళ్ళు దిష్టి తీస్తారు. కళ్ళు, కాగడాలు, కోడి పిల్లని అయితే ఇట్లా చేసి మనమైతే అమ్మవారికి ఇచ్చేసాం. సో అక్కడ అయిపోయాక ఇంకా లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక చాలా ఉన్నాయన్నమాట ఐటమ్స్. మనం దీంట్లో అయితే జీళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఇవైతే చాలామందికి తెలుసు, మా సైడ్ వాళ్ళకైతే తెలుసు, మీకు తెలుసో లేదో తెలీదు. సో ఇక్కడైతే చెర్రీస్, స్నాక్స్ ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ జీళ్ళు ఎలా తయారు చేస్తారో చూడండి. అదంతా లాగిన తర్వాత ప్రాసెస్ ఇది. మొత్తం రౌండ్గా చేసి ఇద్దరు పట్టుకొని బాగా లాగుతారు. చూడండి, బాగా లాగి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తారన్నమాట. చూడండి ఒక్కొక్కరు ఎలా లాగుతున్నారో అటు ఇటు పట్టుకొని. సో అలా బ్రేక్ చేసినవన్నీ ఒక టేబుల్ పైన పెట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడే లైవ్లో చేస్తారండి చాలా ఐటమ్స్ అయితే లైవ్లోనే చేసి లైవ్లోనే అమ్ముతారు. అలానే మనం చూస్తూ ఉండగానే చేసేస్తారు, అమ్ముతారు కూడా. మనకు కావాలితే కొనుక్కోవచ్చు. అండ్ మేమైతే ఇవి తీసుకోలే, కానీ అవన్నీ పల్లి చిక్కి అవి తీసుకున్నాము. అండ్ చూడండి అవి జల్లుతుంది అయితే మైదా పిండి. సో అవి అలా కాసేపు అనేసి కొంచెం ఒక షేప్లోకి వస్తున్నాయి అనిపించుకుని వాళ్ళు కట్ చేస్తారన్నమాట. చూడండి 1 బై 1 అన్నీ అయితే చేసేస్తున్నారు. ఎలా కరెక్ట్ వచ్చాయా రాలేదా ఏంటి అని. నా కోసం మరి నేనైతే తొందరగా చేయండి అని వాళ్ళని తొందర పెట్టేశాను కొద్దిగా. బట్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. అండ్ నేను రిక్వెస్ట్ చేశాను, మీరు కొంచెం తొందరగా చేయండి అని. సో తొందరగా అయితే చేసేసారు. మేమైతే 7కి అలా వెళ్తే మేము వచ్చింది ఎప్పుడంటే నైట్ 10 అయిపోయింది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికైతే చాలా లాంగ్. సో ఇవి కూడా స్టార్టింగ్లో తీసిన వీడియోనండి. సో చిన్న బొమ్మలు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే నేను గౌరీదేవి, వినాయకుడు ఉంటాయన్నమాట మాకు పూజకి. సో నేనైతే పూజలో గౌరీదేవి ఉంది నాకు, అండ్ వినాయకుడు అయితే లేరన్నమాట. సో కొనుక్కోవాలని చాలా దగ్గర ట్రై చేశాను, బట్ ఇక్కడెక్కడ అలాంటి వినాయకుడు దొరకలే. సో నేను అంటే ఎలా అనుకుంటే అలాగే దొరకాలి కదా. సో అలా దొరికే వరకు వెయిట్ చేశాను. సో ఫైనలీ ఇక్కడైతే దొరికేసాయి అన్నమాట. ఆంటీ కూడా చాలా బాగా రీజనబుల్గానే ఇచ్చారు. నేను బేరమాడి మరీ తీసుకున్నాను. ఆడవాళ్ళంటే బేరమాడతారు కదండి, మళ్ళీ ఎందుకు బేరమాడారని అడగొద్దు. సో బేరమాడి తీసుకున్నాం. ఇక్కడ రోకళ్ళు అన్నీ ఉన్నాయి. అండ్ మసాలా దంచుకునేవి ఇవన్నీ అయితే మేము పూజ చేసుకుంటాం అన్నమాట, తులసి కొట్టకడ పెట్టుకొని. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.